సరే ఈ మధ్య కాలంలో అంటే ఎన్నికలైపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కొంతమంది నాయకులకు సంబంధించినటువంటి అంశాలు పదే పదే తెర మీదకి వస్తూ ఉన్నాయి. వారి మంత్రి పదవులు ఇస్తున్నారని. ఇప్పుడు ఒక్కొక్క నాయకుడి గురించి మాట్లాడదాం సార్. ముందు నాగబాబు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి స్వయాన అన్నయ్య. ఇటీవల కాలంలో ఆయన ఎమ్మెల్సీగా జనసేన నుంచి ఆయన ఎంపికయ్యారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తాము అని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు. కానీ ఇప్పటికీ కూడా అది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అసలు ఏం జరుగుతుంది సార్ నాగబాబు గారి ఎపిసోడ్లో? మంత్రి పదవి ఇస్తే లాభమా, ఇవ్వకపోతే లాభమా? అయితే జన సైనికులు మాత్రం ఆయన మంత్రి కావాలని చాలామంది కోరుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ భవిష్యత్తులో ఎటువైపు దారితీయబోతుంది? చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్రలో ఒక వ్యక్తికి నేను నీకు మంత్రి పదవి ఇస్తాను, లేదంటే నేను ఈయనకి మంత్రి పదవి ఇస్తానని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చినది లేనే లేదు. అట్లాంటిది ఫస్ట్ టైం నాగబాబు గారికి లిఖితపూర్వకంగా ఇస్తాము అని చెప్పి రాసిచ్చారు. దాన్ని కూడా నిలబెట్టుకోకపోతే అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీకి సంబంధించిన అంశం అవుతుంది. ఆయన క్రెడిబిలిటీని పోగొట్టుకున్నట్టు అవుతుంది. మరి దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవడం, ఎందుకని దాని మీద ముందుకు వెళ్ళట్లేదు అంటే నా ఉద్దేశంలో ఏంటంటే క్యాస్ట్. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, కాపు. తర్వాత కందుల దుర్గేష్ గారు కాపు. మొన్న ముగ్గురులో ఇద్దరు కాపు. ఇప్పుడు ఈయన కూడా మంత్రి అయితే ముగ్గురు కాబోతారు. అది ఈ కాపు కాంబినేషన్ ఏమైనా సెట్ కావట్లేదా? అసలే మామూలుగానే ఇది కాపుల పార్టీ అని చెప్పి కొంత ప్రచారం జరిగిన మాట వాస్తవం. అందులో నిజమెంత అబద్ధం ఎంత అనేది పక్కన పెడితే ఈ మన జనసేన మీద మాత్రం ఈ ప్రచారం జరిగిన మాట వాస్తవం. దానికి ఇంకా ఇది యాడ్ అవుతుందా? ఇది ఒక పార్టీ, ఒక కాపు ముద్ర ఏమన్నా పూర్తి స్థాయిలో పడుతుందని అసలు పవన్ కళ్యాణ్ గారే ఏమన్నా ఆగుతున్నారా? ఒక పాయింట్. రెండోది, చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మనం మాట్లాడే అవకాశం లేదు, కానీ ఈయన సమర్థతను ఏమైనా శంకిస్తున్నారా ఏంటి? నాగబాబు గారి సమర్థతను ఏమైనా శంకిస్తున్నారు? ఎందుకు మీరు రాసిచ్చారు, మీరు రాసిచ్చిన తర్వాత ఇంతకాలం ఎందుకు లేట్ చేస్తున్నారు? రాసికుండా ఉండాల్సింది కదా సార్. రాసికుండా ఉండాల్సింది. డిస్కషన్ లేదు, మీరు నేను మాట్లాడుకోం కదా. అవును, రాసిచ్చిన తర్వాత మీరు 100% చెయ్యాలి. చెయ్యట్లేదు, లేట్ చేస్తున్నారంటే మీ మీద ఏం అనుమానాలు వస్తాయి? ఎందుకని ఇవ్వట్లేదు అనుకుంటారు? ఆయన చిరంజీవి గారికి తమ్ముడు, ఆల్రెడీ స్వయాన ఉప ముఖ్యమంత్రి గారికి అన్నగారు, ఎమ్మెల్యే సీటు త్యాగం చేశాడు, రాజ్యసభ అన్నారు, అది త్యాగం అన్నారు, ఎంపీకి అక్కడ ఇల్లు కూడా అనకాపల్లి ఇల్లు కూడా తీసుకున్నాడు, అది కూడా మళ్ళీ రెంట్ కట్టి మళ్ళీ ఖాళీ చేసి వచ్చాడు. ఇన్ని చేసిన ఆయనకి రాజకీయంగా ఇంత త్యాగం చేసి మళ్ళీ పార్టీ కోసం చాలా కష్టపడి పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ తిరిగారు. ఆయన బయటికి కనబడకపోవచ్చు, బయటికి మనం చూపించేది పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తుండొచ్చు మీడియాలో, కానీ ఆయన తిరిగిందంతా ఇంటర్నల్ గా తిరిగిందంతా ఆయనే కదా, పార్టీ కోసం తిరిగారు కదా. సో అలాంటి వ్యక్తికి మీరు రాజకీయ అవగాహన లేదని ఏమన్నా మీరు ఆగుతున్నారా, లేదా ఆయనకి ఇస్తే ఏమన్నా కాంట్రవర్సీ అవుతుందని ఆగుతున్నారా, ఏం ఆగుతున్నారన్న సందేహాలు వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేట్ చేసిన కొద్దీ చంద్రబాబు నాయుడు గారి మీద సందేహాలు వస్తాయి. సో వీటన్నిటి మధ్య కూడా ఇప్పుడు సమస్య ఏంటంటే జనసేనలో అసంతృప్తి పెరుగుతుంది. మా నాగబాబు గారికి ఇస్తానని చెప్పి కూడా ఇవ్వరా, ఎంతకాలం నుంచి ఇవ్వరా, ఇలా పెండింగ్లో పెడతారా మీరు అంటే? ఇక్కడ కొన్ని అంశాలు డిస్కషన్కి ఏమొస్తున్నాయంటే సార్, చంద్రబాబు గారు ఇవ్వటం లేదా, పవన్ కళ్యాణ్ గారు వద్దంటున్నారా, నాగబాబు గారికి ఇష్టం లేదా, అనేక రకాలైన ప్రశ్నలు ఉత్పన్నమవుతుంది. నాగబాబు గారికి ఎందుకు ఇష్టం లేకుండా ఉంటుంది? లడ్డు కావాలని ఆయన అంటే వద్దని ఎవరంటారు కదా. అది కూడా సమాజానికి సేవ చేసే అవకాశం. ఆయన పార్టీలోకి వచ్చారంటే ఆయన చారిటీ కోసం వచ్చారా? రాజకీయ పార్టీలోకి ఆయన వచ్చి పనిచేస్తున్నారంటే అక్కడ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం. అదే ఇప్పుడు ఎమ్మెల్సీకి ఎందుకు వచ్చారు? ఆయన పార్టీలోనే ఉండొచ్చుగా. ఎమ్మెల్సీ ద్వారా ఇంకొంచెం పదవి ఉంటే కనుక ఇంకా మనం ఎక్కువ స్థాయిలో చేయొచ్చు. ఇప్పుడు మంత్రిగా అయితే రాష్ట్ర స్థాయిలో ఆయన ఎఫెక్ట్ ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఆయనకి ఇచ్చిన ఏ శాఖనైతే ఇచ్చారో ఆ శాఖ ద్వారా అనేక సమస్యలు పరిష్కారం చేయొచ్చు. దాన్ని వద్దని ఎవరంటారు? వచ్చిందే దానికోసం. సో వద్దనే అవకాశం అయితే లేదు, వద్దనే అవకాశం లేదు. ఇందులో ఉన్న ఒకటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే కొంచెం ఆగుదామంటున్నారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు లేట్ చేస్తున్నారా? రెండిట్లో ఏది జరిగింది అనేది అనవసరం. కానీ ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా జనసేన వర్గాల్లో కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుతుంది. అంటే ఇది మళ్ళీ ఇంకొక లిఖితపూర్వకంగా ఇస్తే ఈ డిస్కషన్ క్లోజ్ అయ్యింది కదా సార్. లిఖితపూర్వకంగా ఇవ్వడం ఎందుకు? ఇచ్చేయచ్చు కదా, మంత్రి పదవి ఇచ్చేయచ్చు కదా.
లిఖితపూర్వకంగా మళ్ళీ పలానా డేట్ నుంచి ఇస్తాం ఎందుకు ఈ రోజు ఇవ్వచ్చు, అక్కడ ఖాళీ ఉంది కదా. లేదు వద్దు అనుకున్నారు అనుకోండి సార్, వద్దనుకుంటే దానికి ఏంటి సమాధానం చెప్పాల్సి వస్తుంది. వద్దని లిఖితపూర్వకంగా ఇస్తే అసలు దానికి సమాధానం చెప్పాలి కదా, ఎందుకు వద్దనుకుంటున్నాం. ఇలానే వదిలేస్తే ఎలక్షన్ దాకా ఇలానే వదిలేస్తే అదే అని అంటున్నా, ఇలా వదులుతుంటేనే జనసేనలో పవన్ కళ్యాణ్ గారికి అసంతృప్తి ఉందా లేదా అని పక్కన పెడదాం. అవును, కానీ జనసేన జనసేన వర్గాలు కార్యకర్తల్లో ఖచ్చితంగా అసంతృప్తి వస్తుంది. లిఖితపూర్వకం లాస్ ఇచ్చిన తర్వాత ఇవ్వలేదు అంటే అనేక సందేహాలు చంద్రబాబు నాయుడు గారి మీద వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు ఇంటర్నల్ గా ఒకవేళ నిజంగా ఇప్పుడు వదిలే 4 రోజులు ఆగుదామన్నా కూడా అలా అనుకోరు. జనసేన వర్గాలు ఏమనుకుంటాయి, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వట్లేదని అనుకుంటాయి. అవును, సో దీనివల్ల నష్టం ఎవరికి, చంద్రబాబు గారికి. చంద్రబాబు గారికి మళ్ళీ ఓట్లు అప్పుడు జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి ఉండదు. అదే అంటున్నా, ఇప్పుడు మీరు రాసి ఇచ్చిన తర్వాత కూడా ఇవ్వకపోతే ఈ 5 ఏళ్ల కాలం కూడా ఇలాగే గడిపేస్తే ఏదో క్లారిటీ ఇవ్వాలి. ఇద్దరు కూర్చొని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కూర్చొని మేమే నిర్ణయం తీసుకున్నాం, నాగబాబు గారు కూడా చెప్పాము, ఆయన కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారు. సో కాబట్టి ఎవరో కూడా దీని గురించి పెద్దగా డిస్కషన్స్ చేయొద్దు సో అని ఒక క్లారిటీ అనేది ఉండాలి కదా. ఎందుకంటే మీరు రాసి ఇచ్చారు కాబట్టి, రాసి ఇవ్వకపోతే ఇది ఎవరికి లేదు. అవును, సో రాసి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా క్లారిటీ అనేది సమాజానికి ఇవ్వాలి. మామూలు జనసేన వర్గాలకు కూడా కాదు, మామూలు బయట కూడా అందరూ మాట్లాడుకుంటారు. సో ఇప్పుడు వైసీపీ ఏం దుష్ప్రచారం చేస్తుంది చూసారా, నాగబాబు గారిని ఆపుతున్నాడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట అంటే చంద్రబాబు గారికి లెక్కలేదు, సో అనగదొక్కేస్తారని చెప్పేసి వాళ్ళ ప్రచారానికి వీళ్ళు ఖచ్చితంగా అవుతుంది కదా. అవుతుంది అప్పుడు అది కూడా నష్టం ఎవరికి జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారికే జరుగుతుంది. అంటే వాళ్ళకి అవకాశం ఓటమి మధ్యన విభేదాలకి కారణం అవుతుంది. అవకాశాన్ని వీళ్ళే ఇస్తున్నారు. అందుకే క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఇవ్వడం చాలా అవసరం, ఎందుకంటే లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు కాబట్టి. అయితే ఏంటంటే ఒకటి పలానా డేట్ నుంచి ఇస్తామని ఇవ్వలేదు, ఆయనకి రాసి ఇచ్చిన తర్వాత మేము ఆయన్ని తీసుకుంటాము అని మంత్రిమండలిలోకి అని చెప్పిన తర్వాత మంత్రిమండలి ఎక్స్పాన్షన్ చేయలేదు. అవును, ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత కూడా ఈయనకి ఇవ్వకపోతే కనుక అది పెద్ద రచ్చ అవుతుంది. ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో సోషల్ మీడియాలో ఒకళ్ళు తిట్టుకోవడం, మీడియాలో తిట్టుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. అప్పటికి కూడా మీరు క్లారిటీ ఇవ్వకుండా ఒకవేళ ఆయన ఆపితే మాత్రం, ఎక్స్పాన్షన్ లో ఆయన పేరు లేకపోతే మాత్రం జరుగుతుంది. ఎక్స్పాన్షన్ అయ్యే వరకు మాత్రం వాళ్ళు ఏం డేట్ రాసి ఇవ్వలేదు కాబట్టి ఇస్తారు, ఇచ్చే దాంట్లో ఈయనే ఫస్ట్ ఉంటారని మాత్రం అప్పటిదాకా సరిపెట్టుకుంటారు. కానీ అసంతృప్తి ఏంటి, అనుమానాలు పెరుగుతాయి. అసంతృప్తి కన్నా కూడా అనుమానాలు పెరుగుతున్నాయి. ఇది అనవసరమైన డిస్కషన్ కదా. ఈ అనుమానాలు ఎవరి మీద పెరుగుతున్నాయి, పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఇంటర్నల్ గా అనుకున్నా కూడా కొన్నాళ్ళు ఆగుదల చూద్దాం అనుకున్నా అది అనుకోరు, చంద్రబాబు నాయుడు గారే ఆపుతున్నారు అనుకుంటారు. దీని నష్టం చంద్రబాబు నాయుడు గారికి జరుగుతుంది.